Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed maths classes and Scientific intelligence classes. Now we are at chemistry classes. Chemistry classes. In this chemistry foundation class 2, class 1 we completed. Now class 2. Separation techniques. సపరేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి? ఏ విధంగా సపరేట్ చేయాలి, ఎందులో నుంచి సపరేట్ చేయాలి? మిక్చర్లో నుంచి సపరేట్ చేయాలి. ఎందులో నుంచి సపరేట్ చేయాలి? మిక్చర్లో నుంచి సపరేట్ చేయాలి. మిక్చర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more substances. So combination of 2 or more substances. What are the components? The components are what? Mixed in each other. ఒకదానిలో ఒకటి కలిసి ఉన్న దీన్ని ఏమంటామంటే మనము మిక్స్చర్ అంటాము. Mixture means what? Combination of 2 or more substances with physical attractions only. There is no chemical reaction takes place. There is no chemical reaction takes place. Only physical attractions are present in this class, in this what concept. ఎందుకు? సో మనకు మిక్చర్ అంటే ఏమనుకున్నాము? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more substances. There is no chemical bonds are formed. So 2 or more substances ఇలా combined అయితే 2 or more substances ఉంటవి. నెక్స్ట్ వన్ సెకండ్ పాయింట్ ఏంటి? నో కెమికల్ బాండ్స్. నో వాట్ కెమికల్ బాండ్స్ ఏముంటవి? ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్స్. ఓన్లీ విచ్ అట్రాక్షన్స్ ఆర్ ప్రజెంట్? Physical attractions. What are the names of those physical attractions? Van der Waal attractions. Very weak. So Van der Waal attractions. Van der Waal attractions అనేటివి ఇందు లోపల ఉంటాయి. ఇందు లోపల మిక్చర్ లోపల these kind of what attractions are present in solid mixtures. In liquid mixtures, London dispersion force of attractions are present. In gases also Van der Waal attractions. వాండర్వాల్ అట్రాక్షన్స్ అయితే సాలిడ్స్లో జనరల్గా వాండర్వాల్ అట్రాక్షన్స్ కంటే కొహెసివ్ అట్రాక్షన్స్ అంటారు. సరే, ఆ అట్రాక్షన్స్ కాన్సెప్ట్ వదిలేసేయండి. ఇప్పుడు మిక్చర్ అంటే ఏమన్నాము? ఇందులో ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిసి ఉంటవి. వాటి మధ్య ఏ విధమైన కెమికల్ బాండ్స్ అనేది ఉండదు. ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్స్ ఉంటుంది. ఏంటి ఆ ఫిజికల్ అట్రాక్షన్స్ అంటే? వాండర్వాల్ అట్రాక్షన్స్ కావచ్చు, కోహెసివ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ కావచ్చు, లేదా ఇంకొకటి ఏంటి? లాండన్ డిస్పర్షన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. ఇట్లాంటి అట్రాక్షన్స్ అనేటివి ఉంటాయి. ఇక దీస్ మిక్చర్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 types. రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాను. వాట్ ఆర్ దే? హోమోజీనియస్ మిక్చర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్? హెట్రోజీనియస్ మిక్చర్స్. Homogeneous mixtures and what? Heterogeneous mixtures. What is mean by this homogeneous mixture? మరి homogeneous mixture అంటే ఏంటి? Homogeneous mixture. What is meant by this homogeneous mixture? Homogeneous mixture means in which mixture this is the what that we consider the mixture. And in the 2 or more substances ఉన్నాయి. If we consider the properties of this part is equal to the properties of this one, is equal to the properties of this one, is equal to the properties of this one. అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఏమవుతుంది? హోమోజీనియస్ మిక్చర్లో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్గా అవుతుంది. అన్ని టోటల్ వాట్ వేరెవర్ ద వాట్ యూ కెన్ టేక్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ ప్లేస్ ఆఫ్ ద మిక్చర్, ప్రాపర్టీస్ ఆఫ్ వన్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మిక్చర్. ఏ పార్ట్ యొక్క ప్రాపర్టీస్ చూసినా కూడా మిగతా పార్ట్స్ అన్నింటికీ కూడా ఈక్వల్గా ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దిస్ ఈజ్ ద వాటర్. ఇదేంటిది? వాటర్. ఇందులోపల ఏం డిజాల్వ్ చేసినాను? సాల్ట్ డిజాల్వ్ చేసినాను. స్టిర్ చేయండి, కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఇక్కడ సాల్ట్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ సాల్ట్ ఉంది, ఇక్కడ వాటర్ ఉందని మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? చేయలేము. అట్లా చేయలేనంతగా కలిసిపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోజీనియస్ మిక్చర్. అర్థమైందా? హోమోజీనియస్ మిక్చర్ అంటే మిక్చర్ లోపల ఉన్న కాంపోనెంట్స్ని మనం ఇది కాంపోనెంట్, ఇది కాంపోనెంట్, ఇది కాంపోనెంట్ అనేది మన కళ్ళతో చూసి గుర్తుపట్టలేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హోమోజీనియస్ మిక్చర్. In which mixture components are uniformly distributed is also called as homogeneous mixture. Another definition is what?
In which mixture the properties of one part of the mixture is equal to the properties of what other parts of the mixture, that is also said to be what homogeneous mixture. ఓకేనా. సో ఇదేంటిది సాలిడ్ లిక్విడ్ తీసుకున్నాను. నెక్స్ట్ వాటర్ తీసుకోండి, వాటర్ లోపల మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ యాడ్ చేసినాక ఇది మిల్క్ ఇది వాటర్ అని గుర్తుపట్టగలుగుతామా? గుర్తుపట్టలేము. నెక్స్ట్ వన్ యూ కెన్ టేక్ వాట్ ఎయిర్ తీసుకున్నారు. ఇలా ఎయిర్ తీసుకుంటే ఇలా ఎయిర్ లోపల ఏముంటుంది? నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, చాలా గ్యాసెస్ ఉంటాయి. కానీ ఇది నైట్రోజన్, ఇది ఆక్సిజన్, ఇది కార్బన్ డైఆక్సైడ్, ఇది CO2 అని గుర్తుపట్టగలుగుతామా? వీ కాంట్ ఐడెంటిఫై. అట్లా ఐడెంటిఫై చేయలేకపోతే దట్ ఈస్ సెడ్ టు బి హోమోజీనియస్ మిక్చర్. అండ్ ఎయిర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ హోమోజీనియస్ మిక్చర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ హెట్రోజీనియస్ మిక్చర్. హెట్రోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి చెప్పండి? ఇక దానికి అపోజిట్గా ఉండాలి. దీనికి అపోజిట్గా ఉండాలంటే ఏం కావాలి? ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద వన్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద వాట్ ప్రాపర్టీస్ ఆఫ్ అదర్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్. ఒక పార్ట్ ఆఫ్ ద మిక్చర్ యొక్క ప్రాపర్టీస్ ఇంకొక పార్ట్ ఆఫ్ ద మిక్చర్ ప్రాపర్టీస్కి ఈక్వల్గా కనుక లేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ హెట్రోజీనియస్ మిక్చర్. హెట్రోజీనియస్ మిక్చర్. హెట్రోజీనియస్ మిక్చర్ అంటే ఏమన్నాము? కాంపోనెంట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ వన్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద మిక్చర్. ఇక్కడ ఏమవుతుంది? నాన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ కావు, నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పండి. వాటర్ తీసుకోండి, వాటర్కి ఏం యాడ్ చేయండి? శాండ్ యాడ్ చేయండి, లేదా చాక్ పీస్ పౌడర్ యాడ్ చేయండి. బాగా కలపండి, కొద్దిసేపు ఆగండి. ఆగుతప్పుడు ఏమవుతుంది? దట్ మీన్స్ వాట్ విల్ హ్యాపెన్స్? శాండ్ గోస్ టు ద బాటమ్, వాటర్ విల్ కమ్ అప్వర్డ్. శాండ్ అనేది బాటమ్కి వెళ్ళిపోతుంది, చాక్ పౌడర్ కూడా అట్లనే బాటమ్కి వెళ్ళిపోతుంది. వీ కెన్ ఐడెంటిఫై దిస్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ద చాక్ పౌడర్ అండ్ దిస్ అప్పర్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ద వాటర్ అని అంటే గుర్తుపట్టగలుగుతున్నాం కాబట్టి మనం ఏమవుతుంది? అది దట్ ఈస్ సెడ్ టు బి వాట్ హెట్రోజీనియస్ మిక్చర్. హెట్రోజీనియస్ మిక్చర్ అంటే గుర్తుపట్టగలిగితే దాన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అంటాం. ఇక మన కాన్సెప్ట్ ఏంటంటే ఇది హోమోజీనియస్ మిక్చర్ కానీ హెట్రోజీనియస్ మిక్చర్ కానీ ఏ మిక్చర్ అయినా సరే ఆ మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ని మనం సపరేట్ చేయగలగాలి. ఆ మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ని మనం ఏం చేయాలి? సపరేట్ చేయగలగాలి. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. అదేంటిది మన కాన్సెప్ట్. సో మరి ఎందుకు మనం సపరేట్ చేస్తున్నాము? వై వీఆర్ సపరేటింగ్ ఎందుకు సపరేట్ చేస్తున్నాం? మనము కాంపోనెంట్స్ని ఎందుకు సపరేట్ చేస్తున్నాం అని అంటే, సపరేట్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే టు రిమూవ్ అన్డిజైరబుల్ కాంపోనెంట్స్. అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ని తీసివేయడం కోసము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో మీ మదర్ రోజు ఏం చేస్తుంది? అన్నం వండుతుంది కదా. అన్నం వండినప్పుడు ఏం చేస్తుంది? అన్నం వండే ముందు బియ్యాన్ని తీసుకున్నప్పుడు అందులోపల నుండి ఏం చేస్తుంది? చిన్న చిన్న రాళ్ళు కానీ లేదా నల్లని ఏమైనా సబ్స్టెన్సెస్ ఉన్నా కానీ ఏమైనా పురుగులు ఉన్నా కూడా ఏరివేస్తుంది. అవి మనకు ఉపయోగం కాదు, ఉపయోగం లేని వాటిని మనం తీసేస్తున్నాము. కాబట్టి టు రిమూవ్ అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ రిమూవ్ చేయడం కోసము మనము వి యూజ్డ్ దీస్ separating techniques to obtain useful substances. Useful substances ని మనము తయారు చేసుకోవడం కోసం, తీయడం కోసము అందులో నుండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ అంటే ఏంటంటే భూమిలో నుండి తవ్వి తీసిన పెట్రోలియం ఏమంటారు? క్రూడ్ ఆయిల్ అంటారు. అది భూమి లోపలి పొరల్లో ఉంటుంది, బ్లాకీ లిక్విడ్. దాని నుంచి మనం ఏం సపరేట్ చేస్తాము? పెట్రోల్ సపరేట్ చేస్తాము, డీజిల్ సపరేట్ చేస్తాము, కిరోసిన్ సపరేట్ చేస్తాము, పారాఫిన్ వ్యాక్స్ సపరేట్ చేస్తాము. లాస్ట్కు మిగిలిపోయేది ఏం మిగిలిపోతుంది? పిచ్ అంటే బ్లాక్ పిచ్ మిగిలిపోతుంది. దీన్ని డాంబర్ రోడ్స్ వేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. డాంబర్ రోడ్స్ వేయడానికి ఆ పిచ్ను మనము యూజ్ చేస్తాం. అంటే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి మనకి ఇవన్నీ అవసరం. ఈ అవసరమైన సబ్స్టెన్సెస్ని సపరేట్ చేయడం కోసం మనము యూజ్ చేయడము జరుగుతుంది. అదేవిధంగా టు గెట్ ప్యూర్ సబ్స్టెన్సెస్
to get what pure substances, to get what pure substances, ప్యూర్ సబ్స్టెన్సెస్ తయారు చేయడం కోసం కూడా వీఆర్ యూజింగ్ వాట్ దిస్ టెక్నిక్. ఈ టెక్నిక్ను మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వాటర్ ఉందనుకోండి, ఇదేంటిది వాటర్. ఈ వాటర్ లోపల చాలా సాల్ట్స్ డిజాల్వ్ అయి ఉంటాయనే విషయం మీకు తెలుసు. వాటర్ లోపల చాలా రకాల సబ్స్టెన్సెస్ డిజాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు నాకు ప్యూర్ వాటర్ కావాలంటే ఏం చేస్తాం, దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, వాటర్ గెట్స్ ఎవాపరేట్స్ అండ్ వాట్ దీస్ వాటర్ వేపర్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ అనదర్ వెసల్ అండ్ వెన్ వీఆర్ కూల్ ఇట్, ఇక్కడ ఐస్ వేసి కూల్ చేసినామనుకోండి నాకు ప్యూర్ వాటర్ వస్తుంది. ఈ ప్యూర్ వాటర్ ఏమంటారు, డిస్టిల్డ్ వాటర్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, distilled water. Pure water is called as what, distilled water. Can we use this distilled water to drinking purpose? No, we should not use. సో డిస్టిల్డ్ వాటర్ని మనము డ్రింకింగ్ పర్పస్లో యూజ్ చేయకూడదు. డిస్టిల్డ్ వాటర్ని యూజ్ చేస్తామా, యూజ్ చేయము. ఎందుకంటే మన బాడీకి మినరల్స్ అవసరం, మన బాడీకి సాల్ట్స్ అవసరం, మన బాడీకి కాంపోనెంట్స్ అవసరం. సో కాబట్టి అవి లేకపోతే మినరల్స్ కాంపోనెంట్స్ అనేది అందులో వాటర్లో లేకపోతే వాటర్ అనేది యూస్ఫుల్ కాదు. అందుకోసమే మనకు న్యాచురల్గా లభించే వాటర్ని మనం తాగాలి, కానీ ఈ విధంగా తయారైన డిస్టిల్డ్ వాటర్ తాగొద్దు. మరి ఇది ఎక్కడ యూజ్ చేస్తారు డిస్టిల్డ్ వాటర్ అంటే, ల్యాబొరేటరీలో యూజ్ చేస్తారు. ఇన్ ఆర్డర్ టు డిజాల్వ్ ద వాట్ సమ్ సో మెనీ కాంపోనెంట్స్ we used what, distilled water in the chemical laboratories. ఓకేనా. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ కాపీ చేసుకోండి క్లాస్ వర్క్ నోట్బుక్ లో. సో నెక్స్ట్ we are going to what concept separation of solid solid, separation of solid solid mixtures, separation of solid mixtures. అంటే మనం సపరేట్ చేయడానికి we are employing what different techniques. సాలిడ్ మిక్చర్స్లో నుంచి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి మనం ఏ మెథడ్స్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ మెథడ్ ఏంటంటే హ్యాండ్ పికింగ్ మెథడ్. హ్యాండ్ పికింగ్ మెథడ్ అంటే ఏంటి, ఏం లేదు, చేతితోటి ఏరేయాలి. ఇట్లాంటి సబ్స్టెన్సెస్ కనుక మీకు ఉన్నాయనుకోండి, సో ఇట్లాంటి సబ్స్టెన్సెస్ కనుక ఉన్నట్టయితే, మిక్చర్ కనుక ఉన్నట్టయితే కళ్ళతోటి చూసి ఏం చేస్తున్నాను, నాకు ఇగో ఇట్లాంటి సబ్స్టెన్సెస్ అన్ని బయటకి ఏరేస్తున్నాను. ఓకేనా, అంటే కళ్ళతోటి చూసి ఏరివేయగలుగుతున్నాను. దాన్ని ఏమంటారు, హ్యాండ్ పికింగ్ మెథడ్ అంటారు. అంటే అన్డిజైరబుల్ ఎక్కువ ఉంటే డిజైరబుల్ ఏరుకోవాలి, డిజైరబుల్ కనుక ఒకవేళ కనుక తక్కువగా ఉండి అన్డిజైరబుల్ ఎక్కువగా ఉంటే డిజైరబుల్ తీసుకోవాలి, అవసరం ఉన్నాయి తీసుకోవాలి. ఒకవేళ అవసరం ఉన్నాయే ఎక్కువ ఉండి అవసరం లేనివి తక్కువ ఉన్నాయి అనుకో, అవసరం లేనివి తీసి ఏరేయాలి, పారేయాలి. దాన్ని ఏమంటారు, హ్యాండ్ పికింగ్ మెథడ్ అంటారు. ఓకేనా, రైట్. ఇప్పుడు హ్యాండ్ పికింగ్ మెథడ్ని ఎప్పుడు ఎంప్లాయ్ చేస్తాము, హ్యాండ్ పికింగ్ మెథడ్ని ఎప్పుడు ఎంప్లాయ్ చేస్తామంటే, అందులో ఉన్న కాంపోనెంట్స్ అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దే మే హ్యావ్ డిఫరెంట్ సైజ్ కానీ లేదా డిఫరెంట్ కలర్ కానీ, డిఫరెంట్ సైజ్ కానీ డిఫరెంట్ కలర్ కానీ ఉంటేనే, సైజు డిఫరెంట్గా ఉంటే పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి మనం ఏరేయవచ్చును, లేదా కలర్ వేరు ఉన్నా కూడా మనం ఏరివేయవచ్చును. కాబట్టి వి ఎంప్లాయిడ్ దిస్ హ్యాండ్ పికింగ్ మెథడ్ వెనెవర్ ద వాట్ కాంపోనెంట్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సైజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్. వాటి యొక్క సైజులు వేరువేరుగా ఉన్నా కూడా, కలర్లు వేరువేరుగా ఉన్నా కూడా మనము సపరేట్ చేయగలుగుతాము. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, హ్యాండ్ పికింగ్ మెథడ్. ఏమంటారు దీన్ని, హ్యాండ్ పికింగ్ మెథడ్ అంటారు. నౌ ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ మెథడ్. Second method is what, sieving method. సో sieve అంటే ఏంటిదిరా, జల్లెడ. sieve అంటే ఏంటిది, జల్లెడ. చూసినారా ఇంట్లో మీ జల్లెడ, చూడకుండా మీ మదర్ని అడగండి. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి జల్లెడ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై sieve, జల్లెడ అంటే ఏందని అడగండి. జల్లెడ లోపల ఏ విధంగా ఉంటుందని అంటే, ఒక సర్క్యులర్ ఆపరేటర్స్ ఉంటుంది, సర్క్యులర్ వాట్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. దాని కింది భాగంలో అన్ని చిన్న రంధ్రాలు ఉంటాయి. దాని లోపల మనం మెటీరియల్ని పోసి, మన మిక్చర్ని పోసి మనం అటు అటు కనుక ఊపుతూ ఉంటే అందులో నుంచి ఏమవుతుంది, సైజ్ అనేది చిన్నగా ఉన్నాయి అన్నీ కూడా కింద పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా హస్క్ అంతా కూడా పైకి రావడం జరుగుతుంది, అన్డిజైరబుల్ అంతా పైకి రావడం జరుగుతుంది. దాన్ని మనం సీవింగ్ మెథడ్ అంటాము. సీవింగ్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాము, సీవింగ్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాము, డైలీ కిచెన్లో యూజ్ చేస్తాం. డైలీ కిచెన్లో మీ మదర్ యూజ్ చేస్తుంది. ఒకవేళ కనుక మీరు అబ్జర్వ్ చేయకపోతే ఈరోజు నుంచి అబ్జర్వ్ చేయండి, అదర్వైజ్ యూ కెన్ ఆస్క్.
ఒక అడగండి, మీ మదర్ని అడగండి, ఈ సీవింగ్ అంటే ఏంటి, జల్లెడబట్టడం అంటే ఏంటి, ఎప్పుడు జల్లెడబడతారు, ఎందుకు జల్లెడబడతారు అనేది అడగండి. దే విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? టీచర్ నా హెల్ప్ ఏం అవసరం లేదు. యూ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ యువర్ మదర్ వెరీ పర్ఫెక్ట్లీ. నెక్స్ట్ వన్, let I am taking what third method. Third method, magnetic separation method. Magnetic separation method. సో ఈ మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇందులోపల ఉన్న కాంపోనెంట్స్, రెండు కాంపోనెంట్స్ కనుక ఉన్నాయనుకోండి, ఒకటి మ్యాగ్నెట్ ఒకటి నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటేనే వీ కెన్ అప్లై దిస్ మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్. మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ ఎప్పుడు అప్లై చేస్తామో, అందులో ఉన్న కాంపోనెంట్స్, మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ మనం ఏవైతే సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ సపరేట్ చేసే కాంపోనెంట్స్లో ఒకదానికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉండాలి, ఇంకొక దానికి నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉండాలి. దీనికే మ్యాగ్నెటిక్ ఉంది, దీనికే నాన్ మ్యాగ్నెటిక్ ఉండొచ్చు. రెండిటికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటే సపరేట్ చేయలేము. ఎందుకో చూడండి, ఈ ప్రాసెస్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్లో ఏముంటామంటే రెండు వీల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ రెండు వీల్స్ చుట్టూ ఏముంటుందో ఒక బెల్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ వీల్స్ చుట్టూ ఈ బెల్ట్ తిరుగుతూ ఉంటుంది. మన మోటార్, ఎలక్ట్రిక్ మోటార్కి ఇది అటాచ్ చేసి ఉంటుంది. అటాచ్ చేసి ఉంటే మనము ఎలక్ట్రిక్ మోటార్ ఆన్ చేయగానే ఈ వీల్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ వీల్స్ తిరుగుతూ ఉంటాయి. మనకు ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఏమైతే సబ్స్టెన్సెస్ని మిక్చర్ని సపరేట్ చేయాలనుకున్నాం దాన్ని ఇక్కడ వేస్తాము. దిస్ వీల్ ఈజ్ వాట్, ఇది ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇట్లా రొటేట్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ వీలు ఇదేమో నాన్ మ్యాగ్నెటిక్ తోటి తయారు చేయబడిన వీల్ను వాడతాము, ఇదేమో మ్యాగ్నెట్ తోటి తయారు చేయబడిన వీల్ను వాడతాం. ఆ వీల్స్ కూడా ఆ యొక్క చక్రాలు కూడా ఒకటేమో నాన్ మ్యాగ్నెటిక్ చక్రము, ఇంకొకటేమో మ్యాగ్నెటిక్ చక్రం. దాని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ సబ్స్టెన్స్ అంతా పాటు ఇట్లా వస్తూ ఉంటుంది కదా. ఇట్లా వస్తూ ఉన్నప్పుడు ఏదైతే మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుందో అది అంటుకొని ఇక్కడ దాకా అంటుకొని వచ్చి ఇక్కడ కింద పడుతుంది. ఓకేనా? మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్నది ఇక్కడ కింద పడుతుంది. దేనికైతే నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉందో, ఆ నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంది ఇక్కడనే జారిపోతుంది. ఎందుకంటే దీనికి అతుక్కోదు. ఇదేమో మ్యాగ్నెటిక్ నేచర్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ అతుక్కొని, ఇక ఇక్కడికి వచ్చేవరకు మ్యాగ్నెట్ లేదు కాబట్టి కింద పడిపోతుంది. ఇదంతా ఇక్కడనే పడిపోవడం జరుగుతుంది. ఇదేమో నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, ఇదేమో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇట్లా మనము వేరీ చేస్తాం. నాకు ఇప్పుడు చెప్పండి, ఇందులో రెండు మ్యాగ్నెట్సే ఉన్నాయనుకోండి, రెండు మ్యాగ్నెటిక్ నేచర్వే ఉన్నాయనుకోండి, రెండు మ్యాగ్నెటిక్ నేచర్వే ఉంటే ఏమవుతుంది, రెండు కూడా మళ్ళీ ఇక్కడనే పడిపోతాయి. రెండింటికి నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉందనుకోండి, రెండింటికి మ్యాగ్నెటిక్ నేచర్ కనుక ఉందనుకోండి ఇక్కడ పడిపోతాయి. రెండింటికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటే ఇక్కడ పడిపోతాయి. రెండింటికి నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉందనుకోండి ఇక్కడ పడిపోతాయి. కాబట్టి రెండు ఒక దగ్గరనే పడిపోతాయి కాబట్టి వి కాంట్ ఎంప్లాయ్. రెండింటికి నాన్ మ్యాగ్నెటిక్ ఉన్నా, రెండింటికి నాన్ మ్యాగ్నెటిక్ ఉన్నా మనము ఈ మెథడ్ని ఎంప్లాయ్ చేయలేము. ఇప్పుడు A ప్లస్ B ఉంది, ఇది నాన్ మ్యాగ్నెట్, ఇది నాన్ మ్యాగ్నెట్, వి కాంట్ ఎంప్లాయ్. ఇఫ్ A అండ్ B ఆర్ ప్రెసెంట్, దిస్ ఈజ్ మ్యాగ్నెట్ అండ్ దిస్ ఈజ్ మ్యాగ్నెట్, వి కాంట్ ఎంప్లాయ్. ఇట్లా మనము ఎంప్లాయ్ చేయలేము. ఒకదానికి మ్యాగ్నెటిక్ నేచరు, ఇంకొక దానికి నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటేనే మనము ఎంప్లాయ్ చేయగలుగుతాము. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు సల్ఫర్ ప్లస్ ఐరన్ పౌడర్ తీసుకున్నాం అనుకోండి. సల్ఫర్ పౌడర్ అండ్ ఐరన్ పౌడర్ కనుక తీసుకున్నట్టయితే దీని గుండా కనుక పంపిస్తే సల్ఫర్ ఏమో నాన్ మ్యాగ్నెటిక్ నేచర్, ఐరన్కి ఏమో మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఇట్లా పడిపోయి ఇక్కడ ఏమొస్తుంది, నాకు ఐరన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమొస్తుందిరా, ఇది నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్నది ఏంటి, సల్ఫర్. సో సల్ఫర్ ఇక్కడ పడిపోవడము జరుగుతుంది. ఓకేనా? అండర్స్టూడ్? ఈ విధంగా మనము మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ని ఎంప్లాయ్ చేస్తాము. మ్యాగ్నెటిక్ సపరేషన్ తర్వాత నెక్స్ట్ ది ఫోర్త్ వన్, సబ్లిమేషన్. Do you know what is meant by sublimation? Sublimation అంటే ఏంటిది? Sublimation means డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్, ఇక్కడ ఒక సాలిడ్ ఉందనుకోండి, మనం దీన్ని హీట్ చేసినారనుకోండి, సాలిడ్ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ వాట్, వేపర్. సో డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ అపాన్ హీటింగ్. హీట్ చేయడం వల్ల సాలిడ్ నుంచి వేపర్గా డైరెక్ట్గా కనుక మారితే దాన్ని ఏమంటారు, సబ్లిమేషన్ అంటారు. అయితే ఇక్కడ ప్రతి సందర్భంలో మనకు హీట్ చేయాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా అయిపోతుంది. కానీ సబ్లిమేషన్ డెఫినేషన్లో మాత్రం ఈ విధంగా రాస్తాం మనం, డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ అపాన్ హీటింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, సబ్లిమేషన్. ఏమంటారు, సబ్లిమేషన్ అంటారు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాటర్, అమోనియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరైడ్ మిక్చర్ తీసుకుంటున్నాను.
అమోనియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరైడ్. ఇది NH4Cl అంటే అమోనియం క్లోరైడ్, NaCl అంటే సోడియం క్లోరైడ్, ఇది సాల్ట్. సో అమోనియం క్లోరైడ్కి దీనికి ఏమో సబ్లిమేషన్ నేచర్ ఉంటుంది, ఇదేమో నాన్ సబ్లిమేషన్ నేచర్. ఇదేమో సబ్లిమేషన్ నేచర్ ఉంటుంది, నాన్ సబ్లిమేషన్. ఇవి రెండు కూడా సాలిడ్సే. దీన్ని హీట్ చేసినా అనుకోండి ఇది సబ్లిమేట్ అయ్యి సపరేట్ అవుతుంది. మళ్ళీ ఆ వేపర్స్ని కలెక్ట్ చేసి కూల్ చేస్తే మళ్ళీ మనకు అమోనియం క్లోరైడ్ సబ్స్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. NaCl వేపరైజ్ ఉంటుందా? వేపరైజ్ కాదు, అది నాన్ సబ్లిమేటింగ్ సబ్స్టెన్స్. కాబట్టి మనం ఈ విధంగా సపరేట్ చేయొచ్చు. నాకు ఇప్పుడు ఒకటి చెప్పండి, ఈ మెథడ్లో రెండు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్ KCl అండ్ NaCl. KCl and NaCl. Can we employ this method? ఈ మెథడ్ని ఎంప్లాయ్ చేయగలుగుతామా? చేయలేము. ఎందుకంటే ఇది నాన్ సబ్లిమేటింగ్, ఇది కూడా నాన్ సబ్లిమేటింగ్. రెండు నాన్ సబ్లిమేటింగ్ అయితే ఎవాపరేట్ చేయలేము. నెక్స్ట్ వన్ అమోనియం క్లోరైడ్ అండ్ అయోడిన్. అయోడిన్ క్రిస్టల్స్, అమోనియం క్లోరైడ్ అండ్ అయోడిన్ క్రిస్టల్స్, ఇవి రెండు కలిసి ఉన్నాయి అనుకోండి. బై యూజింగ్ ఆఫ్ దిస్ మెథడ్ వీ కెన్ ఎంప్లాయ్. నో, దిస్ ఈస్ సబ్లిమేటింగ్ అండ్ దిస్ ఈస్ ఆల్సో సబ్లిమేటింగ్. అంటే రెండు సబ్లిమేటింగ్ ఉన్నా సపరేట్ చేయలేము, రెండు నాన్ సబ్లిమేటింగ్ ఉన్నా సపరేట్ చేయలేము. ఒకటి సబ్లిమేట్ ఉండాలి, ఇంకొకటి నాన్ సబ్లిమేషన్ నేచర్ ఉంటేనే వీ కెన్ ఎంప్లాయ్ దిస్ సబ్లిమేషన్ మెథడ్. ఈ సబ్లిమేషన్ మెథడ్ని మనము ఎంప్లాయ్ చేయగలుగుతాము. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద సబ్లిమేషన్ వాట్ కాన్సెప్ట్. నౌ కాపీ ద ఆల్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద బోర్డ్. సో నెక్స్ట్ మెథడ్ గ్రావిటేషన్ మెథడ్. గ్రావిటేషన్ మెథడ్ అంటే ఏంటి? ఎర్త్ అనేది దేన్నైనా అట్రాక్ట్ చేస్తుందని మీకు తెలుసు. ఎక్కువ బరువు ఉంటే తొందర కిందికి అట్రాక్ట్ చేస్తుంది, తక్కువ బరువు ఉంటే తక్కువ అట్రాక్షన్ చేస్తుంది అనేది మనకు కాన్సెప్ట్ ఇక్కడ. సో బై గ్రావిటేషన్, యాక్చువల్గా ఎక్కువ బరువు ఉన్నది ఎక్కువ అట్రాక్షన్, తక్కువ బరువు ఉన్నది తక్కువ అట్రాక్షన్ అనేది ఉండదు, అన్నిటికీ G సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ మీకు అర్థం కావడం కోసం ఆ పదాన్ని నేను వాడాను, బై గ్రావిటేషన్ మెథడ్. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ, సో సాడస్ట్ అండ్ శాండ్ని సపరేట్ చేయాలనుకుంటున్నాను. సాడస్ట్ పౌడర్ అండ్ శాండ్ను సపరేట్ చేయాలనుకుంటున్నాను. ఇట్లా సపరేట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను వాటర్ని యూజ్ చేసినాను. ఇక్కడ వాటర్ పోసినాను. ఈ వాటర్ లోపల ఈ మిక్చర్ని కనుక వేస్తే శాండ్ అనేది వాటర్ కంటే బరువైంది కాబట్టి ఇట్ విల్ గోస్ టు ద డౌన్వర్డ్. ఇదంతా శాండ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద వాట్ శాండ్. సాడస్ట్ ఏంటిది? వాటర్ కంటే తేలికైనది కాబట్టి ఇది పైన తేలుతుంది, పైన తేలడం జరుగుతుంది. సో అట్లా మనము సపరేట్ చేస్తున్నాం. అంటే ఈ టెక్నిక్ లోపల ఏమవుతుంది చెప్పండి? ద కాంపోనెంట్ విచ్ హ్యాస్ హెవియర్ దాన్ వాటర్ గోస్ డౌన్. ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ లైటర్ దాన్ వాటర్ గోస్ ఫ్లోట్, పైన తేలుతుంది. అట్లా తేలేది మునిగే దాన్ని బట్టి మనము సపరేట్ చేస్తాము. ఇది గ్రావిటేషన్ మెథడ్లో, ఈ గ్రావిటేషన్ మెథడ్లో మనము దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనము చూద్దాం, ఓకేనా? ఇది మనకు దీనికి సంబంధించింది కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ లెట్ వి కన్సిడర్ వాట్ విన్నోవింగ్. సో winnowing concept is also what related to what this gravitation. In la gravitation lo kuda, that means what in winnowing lo kuda manam gravitation concept ne use avutundi. Gravity will attract the substances. మీరు మీ నానమ్మ వాళ్ళ ఇంటికి తాతమ్మ వాళ్ళ ఇంటికి కనుక వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, ఏమడగండి? వాళ్ళు వరి కోసిన తర్వాత వరి అంటే ఏంటిది? మనం అన్నం తింటున్నాం కదా, బియ్యము. ఆ బియ్యం యొక్క చెట్లకు సంబంధించిన వాటిని ఏమంటారు? వరి అంటారు. వాటిని కోసిన తర్వాత ఎట్లా తయారు చేస్తారని అడిగినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్తారు, అందులోపల ఈ మిక్చర్ లాగా వస్తుంది వాళ్ళకు. ఈ మిక్చర్ లోపల అంతా ఏముంటుంది? డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వాటితో పాటు గ్రెయిన్స్ ఉంటాయి, ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఒక పెద్ద టేబుల్ మీదకి ఎక్కి ఇక్కడ నిలబడి ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఈ మిక్చర్ అంతా ఇట్లా కింద పడేస్తూ ఉంటారు. కింద పడేసినప్పుడు ఏమవుతుంది? గాలి ఏదైతే ఉంటుందో ఈ గాలి వల్ల ఏమవుతుందంటే ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని కొట్టుకొని పోతాయి. కొట్టుకొని పోయి ఇక్కడ ఏమైతే ఫుడ్ గ్రెయిన్స్ అన్ని ఇక్కడ పడడము జరుగుతుంది. అంటే గాలి కంటే ఇవి ఎక్కువ బరువైనవి కాబట్టి ఏమవుతుంది? ఇవి కింద పడిపోతాయి ఫుడ్ గ్రెయిన్స్. ఈ హస్క్ ఏమో అంతా ఏమవుతుంది? గాలి లోపల కొట్టుకొని పోతుంది. గాలి లోపల ఏమవుతుంది? అది కొట్టుకొని పోవడం జరుగుతుంది. ఈ మెథడ్ని ఏమంటారు? విన్నోవింగ్ మెథడ్ అంటారు. విన్నోవింగ్ మెథడ్. దిస్ winnowing method is what
used to separate what? Husk from seeds. హస్క్ ఫ్రమ్ వాట్? సీడ్స్ నుంచి హస్క్ని సపరేట్ చేయడానికి ఈ విన్నోవింగ్ మెథడ్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్? విన్నోవింగ్ మెథడ్. నెక్స్ట్ వన్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. యు నో ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై సాల్వెంట్? సాల్వెంట్ అంటే ఏంటిది? ఏదైతే తనలో కరిగించుకుంటుందో దానిని ఏమంటారు? సాల్వెంట్ అంటారు. కరిగించుకునేదాన్ని సాల్వెంట్ అనాలి. కరిగేదాన్ని ఏమంటారు మరి? సొల్యూట్ అంటారు. కరిగేదాన్ని సొల్యూట్ అంటారు. లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ లోపల ఏం చేయడం జరుగుతుంది అని అంటే, మనకు సాల్వెంట్ని ఎంచుకుంటాం. ఒక సాల్వెంట్, ఒక లిక్విడ్ని ఎంచుకుంటాం. ఇందులో రెండు కాంపోనెంట్స్ని యాడ్ చేసినప్పుడు ఒక కాంపోనెంట్ ఏమో ఇందులో కరుగుతుంది, ఇంకో కాంపోనెంట్ కరగదు. ఒక కాంపోనెంట్ ఏమో కరుగుతుంది, ఇంకో కాంపోనెంట్ కరుగుతుందా? కరగదు. అట్లాంటి సందర్భంలో వీ కెన్ ఎంప్లాయ్ దిస్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నేను ఏం సపరేట్ చేయాలనుకుంటున్నా అంటే చార్కోల్ పౌడర్ అండ్ సల్ఫర్. చార్కోల్ పౌడర్ ప్లస్ సల్ఫర్ని నేను సపరేట్ చేయాలనుకుంటున్నాను. చార్కోల్ పౌడర్ అండ్ సల్ఫర్ని సపరేట్ చేయాలనుకుంటున్నాను. సపరేట్ చేయాలనుకున్నప్పుడు చార్కోల్ పౌడర్ అంటే బొగ్గు పొడి. చార్కోల్ పౌడర్ అంటే బొగ్గు పొడి. బొగ్గు పొడిని సల్ఫర్ పొడిని రెండింటిని నేను సపరేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు సపరేట్ చేయాలనుకుంటే ఈ రెండు మిక్చర్, ఈ కాంపోనెంట్స్ ఉన్న రెండింటి యొక్క మిక్చర్ని ఐ డిజాల్వ్డ్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్ సాల్వెంట్. వాటర్లో వేసినాం అనుకోండి, వాటర్లో ఇది కరగదు, ఇది కరగదు, ఏదో ఒకటి కరగాలి. కాబట్టి రెండు కూడా వాటర్లో కరగవు. కాబట్టి నేను వాటర్ని తీసుకోలేదు సాల్వెంట్గా. దేన్ని తీసుకున్నాను? కార్బన్ డైసల్ఫైడ్ అనే సాల్వెంట్ని తీసుకున్నాను. తీసుకొని ఇందులో కరిగిస్తే సల్ఫర్ ఏమో డిజాల్వ్ అవుతుంది. చార్కోల్ పౌడర్ డిజాల్వ్ అవుతుందా? డిజాల్వ్ కాదు. ఈ చార్కోల్ పౌడర్, ఈ బ్లాకీ పౌడర్ ఏమవుతుంది? గోస్ డౌన్వర్డ్. ఈ బ్లాకీ పౌడర్ ఏమవుతుంది? ఇక్కడ బాటంకి వెళ్ళిపోతుంది. ఇట్లా బాటంకి వెళ్ళిపోతుంది. దీన్ని మనము ఏం చేయొచ్చును? ఫిల్టరేషన్ చేస్తే సపరేషన్ అయ్యి మనకు కాంపోనెంట్స్, రెండు సపరేట్ అయిన కాంపోనెంట్స్ వస్తాయి. ఆ కరిగి ఉన్న సల్ఫర్ ఏదైతే ఉంటుందో మళ్ళీ దాన్ని ఎట్లా సపరేట్ చేస్తాం అని అంటే ఎవాపరేట్ చేస్తే కార్బన్ డైసల్ఫైడ్ ఎవాపరేట్ అయిపోతుంది, సల్ఫర్ మనకు రావడం జరుగుతుంది. ఏంటిది? నేచర్. అది ఎందుకు కరగదు? ఒకటి కరుగుతుంది, ఎందుకు కరగదు అని అంటే అవి నేచర్. లైక్ డిజాల్వ్స్ లైక్, అన్లైక్ డిజాల్వ్స్ అన్లైక్. సో అవి వాటి యొక్క నేచర్ మీద, వాటిలో ఉన్న కెమికల్ అట్రాక్షన్స్, కెమికల్ బాండ్స్ మీద, కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పోలార్, నాన్ పోలార్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కొంచెం పెద్దది, మీ చిన్న మైండ్లకు అర్థం కాదు. ఇప్పుడైతే ఒకటి కరుగుతుంది, ఒకటి కరగదు అనే పదాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అంటే మనకు ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ని మనం ఎంప్లాయ్ చేయాలంటే ఇచ్చిన సబ్స్టెన్సెస్లో ఏ సాల్వెంట్లో కరుగుతావి అనే కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. ఏ సాల్వెంట్లో కరుగుతావి అని మనకు తెలిసి ఉండాలి. ఆ తెలిసి ఉండడం కోసము నేను ఒక లిస్ట్ రాస్తాను. ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఏ సాల్వెంట్లో ఏది డిజాల్వ్ అవుతుందని తెలిస్తేనే వి ఎంప్లాయ్ ది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. ఏ కాంపోనెంట్స్ ఏ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతావో మనం చూసాం. ఇప్పుడు సల్ఫర్ ఇంతకుముందు చూసాం. కార్బన్ డైసల్ఫైడ్ ఫార్ములా CS2. కార్బన్ డైసల్ఫైడ్లో డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఫాస్ఫరస్ కూడా కార్బన్ డైసల్ఫైడ్లో కరుగుతుంది. షెలాక్ ఎందులో కరుగుతుంది? ఇథైల్ ఆల్కహాల్. దీని ఫార్ములా C2H5OH. ఓకేనా? నెక్స్ట్ పెయింట్ ఎందులో కరుగుతుంది? టర్పెంటైన్ ఆయిల్. మీ బిల్డింగ్కి ఏం వేసినప్పుడు, కలర్స్ వేసినప్పుడు, మీ బిల్డింగ్కి కలర్స్ వేసినప్పుడు ఏమవుతుంది? మీ బిల్డింగ్కి కలర్స్ వేసిన వాళ్ళు ఆ కలర్స్ కడుక్కోవడం కోసం ఒక లిక్విడ్ని యూజ్ చేస్తారు కదా. చిన్న బాటిల్స్లో కొనుక్కొచ్చి ఆ లిక్విడ్స్ని వాటితో చేతులు కడుక్కుంటారు, వాటి కంచిన కలర్ పోవడం కోసం. అదే టర్పెంటైన్ ఆయిల్. రస్ట్ ఎందులో కలుగుతుంది? ఆక్సాలిక్ యాసిడ్లో కలుగుతుంది. ఫార్ములా ఏంటి? H2C2O4 ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా. రబ్బర్ ఎందులో కరుగుతుందిరా? బెంజీన్ C6H6 బెంజీన్లో కరుగుతుంది. నైటర్ ఎందులో కరుగుతుంది? వాటర్లో కరుగుతుంది. వాటర్ని యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. అది చాలా కాంపోనెంట్స్ తన లోపల కరిగించుకుంటుంది కాబట్టి అది యూనివర్సల్ సాల్వెంట్గా మనం తీసుకుంటాం.
సో నెయిల్ పాలిష్ ఎందులో కరుగుతుంది? ఎసిటోన్లో కరుగుతుంది. ఫార్ములా ఏంటి? CH3COCH3. దిస్ ఇస్ ద వాట్ ఎసిటోన్ ఫార్ములా. ఎసిటోన్లో కరుగుతుంది. గ్రీజ్ ఎందులో కరుగుతుంది? పెట్రోల్లో కరుగుతుంది. పెట్రోల్లో కరుగుతుంది. నాఫ్థలిన్ ఎందులో కరుగుతుంది? బెంజీన్లో కరుగుతుంది. ఆయిల్ ఎందులో కరుగుతుంది? పెట్రోల్లో కరుగుతుంది. పారాఫిన్ వ్యాక్స్ ఎందులో కరుగుతుంది? టర్పెంటైన్ ఆయిల్లో కరుగుతుంది. అయోడిన్ ఎందులో కరుగుతుంది? ఇథైల్ ఆల్కహాల్లో కరుగుతుంది. క్లోరోఫిల్ ఎందులో డిజాల్వ్ అవుతుంది? మిథైల్ ఆల్కహాల్లో డిజాల్వ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఐ వాంట్ టు సపరేట్ అయోడిన్ అండ్ వాట్ నైటర్ని సపరేట్ చేయాలనుకున్నాను అనుకోండి. అయోడిన్ని నైటర్ని సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? వాటర్ని సాల్వెంట్గా యూజ్ చేస్తే ఇది కరుగుతుంది, ఇది కరగదు. సపరేట్ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ వాటర్ ఈజ్ నాట్ అవైలబుల్, గో టు వాట్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ యూజ్ చేస్తే అయోడిన్ ఏమో కరుగుతుంది, నైట్రన్ ఏమో కరగదు. అట్లా మనము ఈ టెక్నిక్ యూజ్ చేసి సపరేట్ చేయడము జరుగుతుంది. ఇక ఇక్కడ మనకు వాటర్కి సంబంధించి కొన్ని కాన్సెప్చువల్ పాయింట్స్ చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టువర్డ్స్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. దే ఆర్ వాట్? ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ sodium, potassium, ammonium are dissolved in water. Sodium nitrate, sodium carbonate, sodium what sulfate, potassium carbonate, potassium chloride, potassium nitrate, ammonium sulfate, ammonium chloride, ammonium carbonate, ammonium bicarbonate, ఏదన్నా కానీ అవన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అవుతాయి. సోడియం, పొటాషియం, అమోనియం సాల్ట్స్ అన్నీ వాటర్లో డిజాల్వ్ అవుతాయి. ఆల్ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్. నైట్రేట్స్ అంటే ఏంది? NO3 ఉన్న గ్రూప్ ఉన్నవి. నైట్రైట్స్ అంటే ఏంటివి? NO2 గ్రూప్ ఉన్నవి. అన్నీ కూడా ఏమవుతాయి? వాటర్లో డిజాల్వ్ అవుతాయి. మెటల్ ఉంటుంది, NO3, మెటల్ ఉంటుంది, NO2, అట్లాంటి గ్రూప్స్ ఉన్నాయి. అన్నీ కూడా నాన్ మెటల్ ఉన్నా సరే, మెటల్ ఉన్నా సరే, NO3 తోటి NO2 తోటి కలిసి ఉన్న కాంపౌండ్స్, కలిసి ఉన్న సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆల్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఆల్ క్లోరైడ్స్, Cl ఉన్నవి, ఆల్ క్లోరైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ క్లోరైడ్, సిల్వర్ క్లోరైడ్ అండ్ లెడ్ క్లోరైడ్. ఇవి తప్ప, మెర్క్యూరీ, సిల్వర్, లెడ్ క్లోరైడ్స్ తప్ప మిగతా అన్ని క్లోరైడ్స్ కూడా వాటర్లో కరుగుతాయి. ఈ క్లోరైడ్స్ తప్ప మిగతా అన్ని క్లోరైడ్స్ వాటర్లో కరుగుతాయి. ఆల్ సల్ఫేట్స్, సల్ఫేట్ అంటే SO4 గ్రూప్ ఉంటుంది. ఆల్ సల్ఫేట్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఎక్సెప్ట్ కాల్షియం, లెడ్, బేరియం. ఇవి కరగవు. కాల్షియం సల్ఫేట్, లెడ్ సల్ఫేట్, బేరియం సల్ఫేట్ ఆర్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. దే ఆర్ వాట్ ఫార్మ్స్ టర్బిడిటీ ఆర్ సాలిడ్. సాలిడ్స్ ఫామ్ చేస్తాయి కాబట్టి అవి కరగవు. సో ఇది మనకు ఏంటివి? వాటర్లో కరిగేటివి, కరగనివి. మనము ఈ మెథడ్స్ని ఎంప్లాయ్ చేస్తాము. ఇంకొకటి లాస్ట్ బై ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్ ఉన్నది. బై వాట్? ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్. ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ అవుతుందా? ఇక్కడ అవుతుందా? ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్. సరే, ఎనీవే కాపీ ఇట్. ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్. ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ కాన్సెప్ట్, దాన్ని ఏమంటారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్పినాక మీకు అదంటే ఏంటి అని చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఐ వాంట్ టు సపరేట్ సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం నైట్రేట్. ఈ రెండింటి మిక్చర్ని సపరేట్ చేయాలనుకుంటున్నాను. మిక్చర్లో నుండి రెండింటి సపరేట్. ఇవి రెండింటి నేను వాటర్కి యాడ్ చేసిన అనుకోండి, బోత్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. రెండు కూడా డిజాల్వ్ అవుతాయి. సో కంప్లీట్గా డిజాల్వ్ అవుతాయి. రెండు కూడా కంప్లీట్గా డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. రెండు కూడా డిజాల్వ్, సాల్ట్ ఇవి రెండు కూడా డిజాల్వ్ అవుతాయి వాటర్లో. డిజాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు ఈ డిజాల్వ్ అవుతాయి, కానీ ఇది ఎంత డిజాల్వ్ అవుతుందో ఇది కూడా అంతే డిజాల్వ్ కాదు. ఇది 10 grams డిజాల్వ్ అయితే ఇది 5 grams డిజాల్వ్ అవుతుంది. అంటే సాల్యుబిలిటీస్ ఆర్ డిఫరెంట్. బోత్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ ద సేమ్ సాల్వెంట్, బట్ ద సాల్యుబిలిటీ అంటే అవి డిజాల్వ్ అయ్యే కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అట్లాంటప్పుడు మనము ఈ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటిని కూల్ చేస్తే ఏమవుతుంది అంటే తక్కువ ఏది కరుగుతుందో అది ముందు క్రిస్టలైజ్ అయిపోతుంది. తక్కువ కరిగేది ఏమవుతుంది? క్రిస్టలైజ్ అయిపోతుంది. అట్లా మనం సపరేట్ చేస్తాం. తక్కువ ఏదైతే కరుగుతుందో కూల్ చేసినప్పుడు అది తొందరగా క్రిస్టలైజ్ అవుతుంది. అట్లా సపరేట్ చేస్తాము. దాన్నే ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్ అంటాము. whenever both the components are dissolved in water, if they have what different solubilities, we employ this fractional crystallization method. Fractional crystallization method ని మనము ఎంప్లాయ్ చేస్తాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది తక్కువ సాల్యుబిలిటీ ఉంది కాబట్టి కూల్ చేస్తే ఇది సపరేట్స్ అవుతుంది. ఇది సపరేట్ అవడము జరుగుతుంది. ఎప్పుడు? అపాన్ కూలింగ్.
కూలింగ్లో ఇది సపరేట్ అవుతుంది అనే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఓకేనా? రైట్. నౌ we will stop our class here, this second class. సో సెకండ్ క్లాస్కి సంబంధించింది. సో క్లాస్ వర్క్ ఏంటిది? ఇది కెమిస్ట్రీ సెకండ్, కెమిస్ట్రీ 2 క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు? బోర్డు మీద నేను ఏవైతే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినానో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. నెక్స్ట్ హోంవర్క్. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ అంతా విన్నారు కదా, ఈ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాను. క్వశ్చన్స్ ఇస్తే మీరు సాల్వ్ చేయగలగాలి. I will give you 20 questions under homework and chemistry 0 to exam. 20 questions exam రాయాలి. ఇక ఈ కాన్సెప్ట్ అంతా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మీకు వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా మైండ్లో రావాలి అని అంటే నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది, నేను బోర్డు మీద రాసింది మీరు రాసుకుంటే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, సరిగ్గా రాకపోవచ్చు. కాబట్టి కెమిస్ట్రీ 0 to కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఇస్తాను. అంటే ఇందులో ఒక క్వశ్చన్ ఉంటుంది, దాని కింద ఆన్సర్ ఉంటుంది. మీరు ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ కనుక చదివితే ఈ కాన్సెప్ట్ అంతా వచ్చేస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు విన్నారు, ఇప్పుడే అడిగితే మీరు ఏదైనా చెప్తారు. బట్ ఇఫ్ ఐ ఆస్క్ ఆఫ్టర్ 2 days, 2 రోజుల తర్వాత అడిగితే మీకు ఏమీ గుర్తుండదు. అట్లా ఉంటుంది మైండ్, చిన్నపిల్లల మైండ్. కాబట్టి మీరు ఏం చదివినారు, ఏం అడగాలి. మీ పేరెంట్స్ కూడా ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పడానికి, పేరెంట్స్ అడగడానికి కూడా వీలుగా ఉండే విధంగా ఇది తయారు చేయడము జరుగుతుంది. ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ కెమిస్ట్రీ 2 క్లాస్ వర్క్, హోంవర్క్, ఎగ్జామ్ అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. అంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారు, మీకు వీటికి సంబంధించిన అన్ని పేపర్స్ పంపిస్తారు అలాంగ్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ అన్నీ పంపిస్తారు కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.